హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే, రేపు దీపావళి. ఈరోజు వైకుంఠపురం సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్కి ఒక పెద్ద ఆవిడ వెళ్ళాలని చెప్పింది. ఎంత అని అడిగితే 150 రూపాయలు అమ్మా అని చెప్పాను. ఎందుకనైనా 150 రూపాయలు కదా నైనా అనేసి అంటే, లేదమ్మా ర్యాపిడోలోనే 130 రూపాయలు ఉంది, నేను ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా అడిగానంటే, సరేనైనా అక్కడ బ్యాగ్ ఉంది ఎత్తుకొని వెళ్దాం అనేసి ఎక్కింది. బ్యాగ్ తీసుకొని ఎక్కించుకొని వచ్చాను. దాలో వచ్చేటప్పుడు నైనా ఎక్కడన్నా స్వీట్ అంగడి ఉంటే ఆపునైనా, ఇంటికి స్వీట్ తీసుకొని పోవాలా అనింది. సరే మంచి చోట ఆపునైనా అంటే మంచి చోట ఆపాను. తీసుకొని ఫస్ట్ నాకు ఒక లడ్డు ఇచ్చి హ్యాపీ దీపావళి అనేసి చెప్పింది ఒక పెద్ద ఆయమ్మ. మళ్ళీ తర్వాత నా బాడీకి డబ్బులు కూడా 150 రూపాయలు అమౌంట్ ఇచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత హ్యాపీ దీపావళి నాన్న, నన్ను దించేయి నాయన అంటే మళ్ళీ దించేసాను. ఇంకా పెద్దవాళ్ళకి మైండ్ సెట్ ఎట్టుంటుందంటే, ఎవరికి మోసం చేయాలని అనుకోరు వాళ్ళు. మనం పెద్దోళ్ళు చూసి బుట్టల కూరగాయలు అమ్మే వాళ్ళకి మనము 10 రూపాయలు చెప్తే దానికి 5 రూపాయలు అడుగుతాం, అట్లుంటుంది. మళ్ళీ తర్వాత ఈరోజు పొద్దున బస్టాండ్ నుంచి ఒకలామాత టెంపుల్కి రైడ్ వచ్చింది, 197 రూపాయలు. పోయినాను, ఫోన్ చేసి 5 నిమిషాలు వెయిట్ చేసినాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చోండమ్మా అంటే వస్తున్నారు ఉండు అని చెప్పారు. వచ్చిన తర్వాత 5 మంది ఎక్కినారు. 5 నంబర్స్ ఉన్నామని చెప్పినారు వాళ్ళు, లేడీస్ అమ్మాయిలు. డబల్ ఛార్జ్ చేయండి అమ్మా అని అడిగినాను నేను. వాళ్ళకి వినపడిందో వినపడలేదో తెలీదు. నేను టెంపుల్ దగ్గర పోయినాక దించేసాను. దించేసిన తర్వాత 200 ఇచ్చారు. అందరూ దిగేసి వెళ్తా ఉంటే, ఏంది మా 200 ఇచ్చారు కదా, దీనికి ఏమ్మా అనేసి అడిగితే, ఇంకేం అంకుల్ చెప్పండి అంకుల్ అని చెప్పినారు. అమ్మ 5 మంది కదమ్మా, ఇంకా 150 రూపాయలు ఇవ్వాలమ్మా ఇద్దరికి, ర్యాపిడోలో ముగ్గురే కదా అని అడిగితే, మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. 150 రూపాయలు అడిగినాం కదా, 160 ఇచ్చారు. కానీ నేను 140 తీసుకున్నా. 10 రూపాయలు చేంజ్ లేదనేసి, నా దగ్గర ఉంది కానీ లేదనేసి ఇద్దరికి 70 రూపాయలు 140 రూపాయలు తీసుకున్నాను. అంటే ఈరోజు ఎందుకు చెప్పినానంటే, కొంతమంది ఇబ్బంది పెడతారు, కొంతమంది ఇబ్బంది పెట్టరు.